ఉండవలసిన ఏంటో ప్రతిరోజు కూడా మీరు ఉదయకాలం లేచినప్పుడు ఈ విషయాలు మీ కుటుంబాల్లో ఉండాలని ప్రార్థన చేసుకోండి. మొదటిగా దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలని. రెండవదిగా మీరు ప్రార్థన చేసుకోవాల్సింది రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు. మా కుటుంబం అంతా కూడా ఇవ్వబడిన ప్రతి బాధ్యతను నిర్వర్తించే కుటుంబంగా చేయి. చదువుకునే బిడ్డలు చదువు అనేది వారి బాధ్యత, అది నిర్వర్తించాలి. పురుషులు కష్టపడి పనిచేయాలి, అది వారి బాధ్యత, అది వారు నిర్వర్తించాలి. మూడవదిగా మీ ఇంటి వారందరూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నాలుగవదిగా ఓర్పు సహనం కలిగి ఉండే కృప. కోపము, ఆగ్రహము, బూతులు, తిట్లు, అల్లరి అనేది ఇంట్లో ఉండకుండా సమాధానం ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఐదవదిగా సపరేటెడ్ పీపుల్గా ఉండాలి. మరి ఆరవదిగా గాడ్ ఫీరింగ్, ఎల్లప్పుడూ దైవ భయం కలిగిన కుటుంబాలుగా ఉండాలని ప్రార్థన చేసుకోనండి. చెప్పబడినవన్నీ మీ ఇంట్లో ఉంటే సమస్తము సమకూడి మీకు మేలుకరంగా జరగబోతూ ఉన్నాయి. ఒక కుటుంబంలో కలిగి ఉండవలసిన ఏంటో